శ్రీరామకృష్ణ పరమహంస ఏమి చెప్పాడు, శ్రీరామ శర్మ ఆచార్య ఏమి చెప్పాడు, దానికి మనకి కావలసినటువంటి వనరులు ఏమిటి, ఆ వనరులు సాధించటానికి ఒక ముద్ర ఉంది, దాన్ని కుబేర ముద్ర అంటాం. పెన్ను రాయాలి అంటే పెన్ను చేత్తో పట్టుకోవాలి కదా, ఇలా అయినా పట్టుకోవచ్చు, ఇలా అయినా పట్టుకోవచ్చు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి పొజిషన్లో పెన్ను పట్టుకుని రాస్తాం. అలాగే మహాలక్ష్మి సాధన చేయదలుచుకున్న వాళ్ళకి కుబేర ముద్ర చాలా అవసరము. అంచేత ముందు కుబేర ముద్ర ఏంటో నేర్చుకుందాం మనం. దానికి ముందు స్ట్రైట్ గా కూర్చోండి, కళ్ళు మూసేసుకోండి. మీ శ్వాసను గమనించుకోండి. చేతులు చిన్ముద్రలో పెట్టుకోండి. చిన్ముద్ర అంటే చూపుడు వేలు బొటకన వేలు కలిపి ఇలా. శాంతంగా మొత్తం ఖాళీ అయిపోండి, ఏమీ ఆలోచించకండి. ఈ ముద్ర చిన్ముద్ర మీ మనస్సుని ప్యూరిఫై చేస్తుంది. అందుకని ఎప్పుడూ చిన్ముద్రలో ఉండమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనస్సు పరిశుద్ధంగా ఉంటే సహజంగానే అన్నీ పరిశుద్ధం అయిపోతాయి. మనస్సు పరిశుద్ధం చేయడానికి ఉపయోగపడేటటువంటి ఈ ముద్రని చిన్ముద్ర అని కొంతమంది, ధ్యాన ముద్ర అని కొంతమంది అంటూ ఉంటారు. ఆకాశం వైపు తిప్పితే దాన్ని ధ్యానముద్ర అని, భూమి వైపు తిప్పితే దాన్ని చిన్ముద్ర అని అంటాం. కానీ ఫలితాలు రెండు ఒకటే. ఏమిటి అంటే అక్కడ మీ మనస్సులు పరిశుద్ధం అవుతున్నాయి. ఈ విశాల విశ్వములో ప్రతి కణము కూడా ప్రాణశక్తిలో కొట్టుకుపోతున్నది అన్నది శాస్త్రజ్ఞులు యోగులు కనిపెట్టినటువంటి సత్యము. మీరు ప్రాణ సముద్రములోనే కూర్చుని ఉన్నారు ప్రస్తుతం కూడా. మీరు సినిమా చూస్తున్నా, టీవీ చూస్తున్నా, భోజనం చేస్తున్నా, ఆడుకుంటున్నా, నిద్రపోతున్నా, మీరు ఉండేది ఆ ప్రాణ సముద్రంలోనే. చేత ఆ ప్రాణ సముద్రాన్ని ఇప్పుడు మీరు ఈ ధ్యాన ముద్ర ద్వారా మీలో ఉన్నటువంటి మాలిన్యాలను కొట్టివేసుకోవటానికి పెర్మిషన్ ఇస్తున్నారు అన్నమాట. చేత ఉత్తినే ముద్ర వేసి కూర్చుంటే ఏ ఫలితము రాదు. ఈ ముద్రతో పాటు మీరు అనుభూతి చెందండి. ఆ విశాలమైనటువంటి ప్రాణ ప్రవాహము మీ బ్రహ్మరంధ్రం నుంచి పడుతూ మీ శరీరం అంతటా వ్యాపిస్తూ భూమిలోకి చెత్తా చెదారాన్ని తీసుకువెళ్ళిపోతోంది. భూమి మీలోకి తిరిగి శక్తినిస్తోంది. ఒక బీజానికి మహావృక్షం మారేటటువంటి శక్తి భూమి ఇస్తుంది, మూలాధారమే ఇస్తుంది, పృథ్వీ ఇస్తుంది. పైనుంచి పడుతున్నటువంటి ఆ ప్రాణశక్తి ధారలు మిమ్మల్ని పూర్తిగా పరిశుభ్రము చేస్తున్నాయి. ప్రతి కణములో ఆ ప్రాణశక్తి ప్రవాహాన్ని మీరు ఫీల్ అవ్వాలి. మొదటిసారే రాకపోవచ్చు, అయినా మీరు ప్రయత్నిస్తూ ఉంటే రోజు 2-3 రోజుల్లో ఆ ప్రాణశక్తి ప్రవాహం మీకు అర్థమైపోతుంది. భావన ముఖ్యం. ఎప్పుడు నడువు తిన్నగా ఉంచుకోండి, శరీరాన్ని కదపొద్దు. ఆ బ్రహ్మరంధ్రంలోంచి ఈడ్చి కొడుతోంది ఆ ప్రాణశక్తి. రెసిస్టెన్స్, తీవ్రమైనటువంటి నీరు ప్రవహిస్తున్న ట్యూబ్ చేతిలో పట్టుకుంటే మీకు ఎలా ఉంటుంది, అలా ఫీల్ అవ్వాలి మీరు. ముద్ర బిగించి పట్టుకోక్కర్లేదు, కాంటాక్ట్ ఉంటే చాలు. ఎందుకంటే మీరు శక్తిలో కొట్టుకుపోవాలి.
బిగిస్తే అక్కడ ఆగిపోతారు మీరు. కానీ ఆ స్పర్శ ఉంటే చాలు. చూపుడు వేలు, బొటకన వేళ్ళు యొక్క కలయిక, మీలోని కుత్సితమైన, పనికిరానటువంటి, అయోగ్యమైనటువంటి, మనకి ఉపయోగపడనటువంటి ఆలోచనలు, కోరికలు, శరీరంలో ఉండేటటువంటి దుష్ప్రదార్థాలు, దాన్నే టాక్సిన్స్ అంటాం మనం. ఆ టాక్సిన్స్ కూడా కొట్టుకుపోతున్నాయి. కొట్టుకుపోయి భూమిలోంచి శక్తిధారలు, సంజీవని శక్తిధారలు, ఆధారభూతమైనటువంటి శక్తిధారలు, మూలాధారభూతమైనటువంటి శక్తిధారలు ఏ విధంగా అయితే చెట్టు భూమిలోంచి ఆ రసాన్ని పీల్చుకుని అంత పెద్ద విశాలమైనటువంటి వృక్షముగా మారుతున్నదో ఆ శక్తి భూమిలోంచి మీకు లభిస్తున్నది. ఆల్టర్నేటింగ్ కరెంట్ లాగా పైనుంచి ప్రాణశక్తి టాక్సిన్స్ తీసేస్తుంది. సాధన అవసరం. ఆ సాధనకి ఈ జ్ఞానముద్ర, ఈ చిన్ముద్ర చాలా అవసరము. ఫీల్ అవ్వండి. అది ఆ ఆత్మశక్తి, ఆ ప్రాణశక్తి మీ కణ కణాల్లో చేరుతోంది. ప్రతి కణములో ఉన్నటువంటి కషాయ కల్మషాన్ని తీసివేస్తోంది. ప్రతి కణములో దూరి ఉంది. భూమిలోంచి శక్తిధారలు మిమ్మల్ని నిలబెడుతున్నాయి. మీకు నూతన శక్తినిస్తోంది, ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇప్పుడు చిన్నుద్ర వదిలేయండి, కళ్ళు తెరవండి. ఇది మొదటి మెట్టు సాధనకి. అంటే ఏం చేసుకున్నాం మనం? ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మనలోకి దింపుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంకా మీ భావ తీవ్రత బట్టి దిగుతుంది అది. మీరు ఎంత తీవ్రంగా దాని గురించి ఆలోచిస్తారో అంత తీవ్రంగా దిగుతుంది. రోజు కనీసం 2 సార్లు అలా దింపుకుంటూ ఉంటే కొన్ని సంవత్సరాలకి మీకు ఆ అనుభూతి వస్తుంది ఎలా దిగుతోందో అది. దీని తర్వాత ఈ మహాలక్ష్మి సాధనకి కుబేర ముద్ర అని ఒక ముద్ర ఉంది. ఆ ముద్రలో ముందు ఈ 2 వేళ్ళని ముడుస్తాం. వీటిని కలుపుతాం. అంచేత ఎడం చేతిలోను కుడి చేతిలోను ముందు చిటికెన వేలు, ఉంగరపు వేలుని ముడిచేస్తాం. ముడిచేసాం కదా. ఇక్కడ మీకు అర్థం అవుతే ప్రాణవాయువు అపానవాయువు కలిపేమో అని తెలుస్తుంది. కానీ ముద్రా విజ్ఞానానికి చెప్పేంత టైం ఈ సాధనలో నాకు లేదు. కానీ యాక్చువల్ గా ఇది ప్రాణవాయువు, ఇది అపానవాయువు. ఈ 2 ఏం చేసాం మనం? క్లోజ్ చేసేసాం. నీళ్లు ప్రవహిస్తున్నాయి, ట్యూబ్ మడతేస్తే ఏమవుతుంది? నీళ్ల ప్రవాహం ఆగిపోతుంది కదా. సో సింపుల్ యాజ్ దట్. ప్రాణశక్తి ప్రవాహాన్ని కంట్రోల్ చేయటం. ఇంకా ఈ మిగతా 3 ఏమేమి మిగిలిపోయాయి అంటే సమాన, వ్యాన, ఉదాన వాయువులు కలుపుతున్నాం మనం. అంచేత సమాన, వ్యాన, ఉదాన వాయువుల యొక్క కలయిక మిమ్మల్ని కుబేరుణ్ణి చేస్తుంది. అంచేత కొంతమంది మట్టి ముట్టుకుంటే బంగారం అయిపోతుంది. కొంతమంది మాటలతోనే వాళ్ళు ఏమడిగినా కూడా మనుషులు ఇచ్చేస్తూ ఉంటారు. స్వామి రామతీర్థ మొట్టమొదటిసారి అమెరికా వెళ్తున్నాడు ఒక్కడు. ఎవరు తెలియదు ఆయనకి అమెరికాలో. దిగబోతున్నాడు. ఇంకొక 1-2 గంటల్లో ఓడ నుంచి దిగాలి, అమెరికాలో కాలు పెట్టాలి. సరే, ఆయన మెజెస్టిక్ గా ఆత్మజ్ఞాని ఏ లెవెల్లో ఉంటాడో అలా ఉంటాడు. అంచేత ఆయన్ని బాద్షాహ్ రామ్ అని పిలిచేవాళ్ళు ఆయన స్నేహితులు. బాద్షా అంటే ఎంపరర్, చక్రవర్తి, చక్రవర్తి రామ్ అని పిలిచేవాడు రామతీర్థన్. ఇంకో గంటలో ఓడ డాక్ అవుతుంది,
దిగాలి అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక అమెరికన్ వచ్చి, ఏమండి మీరు ఏదో చూస్తూ ఉంటే సన్యాసిలా ఉన్నారు, మరి మీకు ఎవరైనా తెలుసా ఇక్కడ అమెరికాలో చాలా కష్టం అండి, తెలియకపోతే ఎవరు అన్నాడు. తెలియకేం తెలుసు అన్నాడు. ఎవరన్నా? నువ్వే అన్నాడు. ఇంకా అమెరికాలో అతను ఉన్నంత వరకు స్వామి రామతీర్థ మనం ఎవరినైనా అన్నాం అనుకోండి నువ్వే అని, ముందు వాడు పారిపోతాడు. ఎవరు నాయనే వీళ్ళు జలగలా పట్టుకునేటట్టున్నాడు. ప్రాణ అపాన వాయువులు ఎప్పుడైతే ఆగిపోతాయో ప్రకృతిలో ఉన్నటువంటి సంపత్తి అంతా కూడా మీ వైపు కొట్టుకుంటూ వస్తుంది. ఇది కుబేరముద్ర యొక్క లక్షణం. మీరు చూసి ఉంటారు, మహాలక్ష్మీదేవి చేతిలో 2 పద్మాలు ఉంటాయి. అలా లేదు ఇది చెయ్య, అదే అంచేత ఇలా పెట్టుకోండి. ఇది మామూలుగా శరీరంలో పక్కన ఎక్కడో పెట్టుకోండి, మామూలుగా కళ్ళు మూసుకోండి. ఇందాక ప్రాణశక్తి మీలో ప్రవహించింది కదా, అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రాణశక్తి ప్రవాహం ఎప్పుడైతే ఆగిపోతుందో బ్రహ్మరంధ్రం నుంచి మనం చనిపోతాం. అప్పుడు ఏ గాలి పీల్చినా ఏం లాభం ఉండదు. అంటే మనం బతికున్నాము అంటేనే అర్థం ఏంటి అంటే ప్రాణశక్తి ప్రవహిస్తోంది. మనలో ప్రాణశక్తి ప్రవహిస్తోంది అంటే గ్యారంటీగా అది 5 భాగాలు అవుతూ ఉంటుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఏ ఆర్డర్లో అయినా అంచేత అవే 5 వేళ్ళు. 5 రకాలైనటువంటి ప్రాణశక్తులు ఉంటాయి కనుక ఆ ప్రాణశక్తుల్ని ఉపయోగించుకోవటమే ముద్రలు. అంచేత అహంకారము లేకుండా ప్రాణము అపానము ఆడుతూ ఉంటే అహంకారం వస్తూ ఉంటుంది. మనకు అహంకారం ఎందుకుంటుంది అంటే ప్రాణ అపాన వాయువుల్లో ఇరుక్కుపోయాం కనుక. ప్రాణము అపానము అంటే అర్థము లోపలికి వెళ్ళేటటువంటి గాలి, బయటకు వచ్చేటటువంటి గాలి. మనకు అనుమైన అనుమానం ఉందా మీకు? లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలి ఉందో లేదో మీకు డౌట్ లేదు కదా. లోపలికి వెళ్ళేటటువంటి గాలిని మనం ప్రాణము అంటాం, బయటకి వచ్చేటటువంటి గాలిని మనము అపానము అంటాం. ఇది ఎప్పుడైతే పోతుందో అహంకారం పోతుంది. ప్రాణాపానో సమోకృత్వ నాసాభ్యంతరచారిణవు. ఇంచట ఆ నాసిక యొక్క అంతరాళాలలో నడుస్తున్నటువంటి ఆ వాయువుని చూసుకుంటూ ఉండండి. లోపలికి వెళ్తున్నటువంటి వాయువు, బయటికి వస్తున్నటువంటి వాయువు ఏమవుతుందో గమనించుకోండి. కుబేర ముద్రలో కూర్చుని ఏం జరుగుతుందో గమనించుకోండి. మీరు చేయవలసింది ఏమీ లేదు, గమనం చేసుకోవటమే అంతే. సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాక, ప్రయోగం చేశాక వాడు ఏం చేయడు, చూస్తాడంతే. అబ్జర్వేషన్, పరిశీలన. చేత ముక్కులోంచి గాలి లోపలికి వెళ్తుంది, ముక్కులోంచి గాలి బయటకు వస్తుంది. ఆ మార్పు చూసుకోండి. ముద్ర కుబేర ముద్ర. కుబేర ముద్ర అంటే చిటికెన వేలు, ఉంగరపు వేలు, మర్తబెలి ఉండాలి. చూపుడు వేలు, మధ్యమ, అంగుష్టము కలిసి ఉండాలి. ఇంకా మీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు గమనించుకోండి. పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో మీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు గమనించుకోండి. ఎక్కడా కూడా వేళ్ళు మడతలో కానీ, కలిసి పెట్టిన వేళ్లల్లో కానీ ప్రెషర్ ఇవ్వకండి, లూజ్గా వదిలేయండి అంతే. చిటికెన వేలు, ఉంగరపు వేళ్ళు 2 చేతులవి మడిచి అరచేతిలోకి ఉండాలి. కరెక్ట్ గా మడచగలిగితే అది హెడ్ లైన్ యొక్క ముడతలో పడుతుంది. పామిస్ట్రీ తెలిసిన వాళ్ళకి. కానీ మీరు అంత గాభరాయం పడిపోక్కర్లేదు, అది అరచేతిలోకి మడత పెట్టుకోండి. అది బొటకన వేలు, చూపుడు వేలు, మధ్యమ, ఈ 3 కలిసి ఉండాలి.
దీన్ని కల్పవృక్ష ముద్ర అని కూడా అనవచ్చు. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. చేత మొట్టమొదట మనం అందరము కూడా ఆరోగ్యాన్ని కోరుకుందాం. ప్రతి వాళ్ళకి ఏదో ఒక శారీరకమైనటువంటి సమస్య గ్యారంటీగా ఉంటుంది. ఏమీ లేకపోతే ఇంకా బలం కావాలని అనుకోవచ్చు. చేత మీరు 3 సార్లు మీ యొక్క బాధని చెప్పుకుని ఆ బాధ నివృత్తి జరుగుతున్నది అని 3 సార్లు అనుకోండి. ఏ బాధ ఉంటే అది డయాబెటిస్, బీపీ, హార్ట్ ట్రబుల్, ఏదైనా సరే. బొటకన వేలు, చూపుడు వేలు, మధ్యమ వేలు కలిసి ఉండాలి. కొంతమంది 3 వేళ్ళు లూజ్గా ఉంచావు, వేలు అయిపోయాయి. 3 వేళ్ళు కలవాలి, ఈ 2 వేళ్ళు మూసి ఉండాలి. ఆరోగ్యము యాక్చువల్ గా మహాలక్ష్మి సాధన అనగా సవ్యమైనటువంటి ఆరోగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము అని అంటూ ఉంటాం. కానీ ఆరోగ్యం గురించి మనం పెద్దగా ఏం పట్టించుకోం. అంటూ ఉంటాం అంటే మహాభాగ్యం అని. కానీ ఈ మహాలక్ష్మి సాధనలో మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటంటే మీ హెల్త్ ని కరెక్ట్ చేసుకోవాలి. వయస్సు వచ్చి శరీరం వెళ్ళిపోతుంది కనుక ఎప్పుడూ వెళ్ళిపోతుంది తప్ప మంచం మీద పడి ఇతరుల చేత సేవ చేయించుకునేటటువంటి పరిస్థితి కుబేర మిత్రను సాధించుకున్న వాళ్ళకి రాదు. వాడు ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తాడు తప్ప, సేవ చేస్తాడు తప్ప, వాడికి ఎవరు సేవ చేయవలసినటువంటి అవసరము గ్యారంటీగా రాదు. కుబేర ముద్ర యొక్క మొదటిది అది ఆరోగ్యము. ముందు మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాన్ని కోరుకోండి. స్పష్టంగా నా యొక్క ఆ బాధను అనుకోండి. ప్రాణశక్తి నిర్మూలించుతున్నది. ఉదాహరణకి డయాబెటీస్ ఉందనుకోండి, నా యొక్క డయాబెటీస్ వ్యాధిని ప్రాణశక్తి నిర్మూలించుతున్నది. మీకు ప్యాంక్రియాస్, స్ప్లీను వాటి గురించి అవగాహన ఉంటే అక్కడ ఆ ప్రాణశక్తి వెళ్తున్న భావన చేసుకోవచ్చు. తెలియకపోయినా పర్వాలేదు. ఆ బాధ వేపు ఆ ప్రాణశక్తి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. చాలా మందికి ఆస్తమా అలాంటివి ఉండవచ్చు. నా యొక్క ఈ శ్వాసకోశ వ్యాధి నిర్మూలమవుతున్నది. మీ లంగ్స్ లో ఆ ప్రాణశక్తి యొక్క ప్రవాహాన్ని ఊహించుకోండి. యద్భావం తద్భవతి, అది మాత్రం గుర్తుంచుకోండి. మీ ఊహ, మీ భావ తీవ్రత మీకు ఫలితాన్ని ఇస్తుంది. సహజంగా మీకు లభించవలసినటువంటి వస్తువులు మీకు లభించటం లేదు. బాహ్య పరిస్థితులు అడ్డుకుంటున్నాయి. కోర్టులో కేసులున్నాయి. అమ్మాయికి పెళ్లి అవటం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు, ఎట్సెట్రా ఎట్సెట్రా. సమాజంలో ఉండవలసినటువంటి ఈ కామ్యములను కూడా ఈ సాధన, ఈ కుబేర సాధన, ఈ కుబేర ముద్ర సాల్వ్ చేస్తుంది. వనరులను ఇస్తుందని చెప్తున్నాం కదా. మహాలక్ష్మి అంటే వనరులు. ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, మోక్షలక్ష్మి, యోగలక్ష్మి, అన్ని లక్ష్ములు మహాలక్ష్మి అంటే. ఇంచేత మీ యొక్క కుటుంబంలో పెళ్లికి కానీ, ఉద్యోగానికి కానీ, కోర్టు కేసుల్లో కానీ ఏదైనా ఉంటే బాధలు, అవి నిర్మూలితం అవుతున్నాయి. ఆ శక్తి ప్రవాహం అలా కొట్టేస్తుంది దాన్ని. మీకే ఆశ్చర్యం ఇస్తుంది అసలు అలా అయిపోయిందా అని. అది నోట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏం అనుకున్నారో అది ఎన్ని రోజుల్లో తీరిపోయిందో. ఈ సాధన మొదలెట్టి రెగ్యులర్ గా చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా 6 నెలల కంటే ఎక్కువ టైం పట్టలేదు. ఇంతవరకు ఎవరు నాకు చెప్పలేదు. నాకు సాధారణంగా ఎక్కువ మంది 1 నెలలోనే అనేక బాధలు నివృత్తి అయినటువంటి వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. వాళ్ళల్లో మీరు చేరతారు అని నా ఆశ. కానీ కండిషన్ ఇక్కడతో ఆగకూడదు. అది ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము ఈ విధానాన్ని మీరు అవలంబించుకుని వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యము,
కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము, కుటుంబంలో మీకు బాధ కలిగించేటటువంటి పరిస్థితులు, ఈ మూడింటి మీద ఈ ముద్రను ఉపయోగించండి. ముద్ర అంటే సీల్. అపాయింట్మెంట్ ఆర్డర్ అది ఇస్తాం లెటర్ హెడ్ వాటి మీద, కానీ దాని మీద ముద్ర లేకపోతే ఆ ఆర్డర్ పనిచేయదు. అలాగే ఇది మహాలక్ష్మి ముద్ర మీరు వేస్తున్నారు, వనరుల యొక్క ముద్ర. మీ యొక్క ఆరోగ్యమునకు, కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యమునకు, ప్లస్ మీకు ఉన్నటువంటి సమస్యలకు ఉపయోగించుకోండి దీన్ని. ఇలా పెట్టుకుని ఇలా అనుకుంటే అయిపోతుందా మాస్టారు? మీరు ఋషుల్ని అడగండి, నన్ను కాదు అడగవలసింది మీరు. వాళ్ళు చెప్పారు, ఒక పెద్ద మెషిన్ ఉంటుంది, ఒక స్విచ్ నొక్కితే మొత్తం మెషిన్ ఆన్ అయిపోతుంది. ఒక్క స్విచ్ తోనే ఆన్ అయిపోతుందా అని అడగం కదా, చేసి చూడండి. అంచేత ఈ మహాలక్ష్మి సాధనలో మొదట మీకు చెప్పినటువంటిది గుర్తుంచుకోండి. చిన్ముద్ర లేక జ్ఞానముద్రతో మొత్తము శరీరాన్ని ప్రాణశక్తితో కడుగుకొనుట. ఆ సాధనలోనే, చిన్ముద్ర సాధనలోనే రెండోది ఏం చెప్పాను అంటే, పృథ్వీలోంచి మీకు కావలసినటువంటి శక్తిధారలు పీల్చుకొనుట. మొదటి స్థితి చిన్ముద్ర లేక జ్ఞానముద్రతో శరీరాన్ని ప్రాణశక్తితో కడిగేసుకుని భూమి నుంచి వచ్చేటటువంటి శక్తిధారలతో శరీరములో నూతన శక్తి, ఉత్సాహము నింపుకొనుట. అది చేయగానే నెక్స్ట్ ఏం చేశాం మనం? కుబేర ముద్ర దాల్చాం. ఈ కుబేర ముద్రలో ప్రాణ అపాన వాయువుని వాడకుండా సమాన, వ్యాన, ఉదాన వాయువులు వాడుతున్నాము అని చెప్పాను. రేపు ఎప్పుడైనా అజప గాయత్రి కానీ శ్వాస మహావిజ్ఞానం గురించి కానీ మనం సాధన చేస్తున్నప్పుడు దీని గురించి ఇంకా లోతులకి వెళ్ళవచ్చు. కానీ ప్రస్తుతము మనము థియరీ నేర్చుకోవటం లేదు, ప్రాక్టికల్ నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే మీరు చిటికెన వేలు, ఉంగరపు వేలును మడిచేశారో మీ అహంకారము పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలినటువంటి ఆ 3 శక్తిధారల వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి రోగాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. నిర్మోహమాటంగా, హాయిగా మీకు ఏ ఏ బాధలు ఉన్నాయో వాటన్నిటినీ చెప్పుకుంటూ వాటి నుంచి నివృత్తి పొందుతున్నాను, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము పొందుతున్నాను అని భావన తీవ్రంగా చేసుకోవాలి. ఉత్తినే ఆషామాషిగా అనుకుంటే రిజల్ట్ ఆషామాషిగానే ఉంటాయి. మనస్ఫూర్తిగా చదివిన కుర్రవాడికి, ధారణ చేసినటువంటి కుర్రవాడికి పరీక్షలో మార్కులు ఎక్కువ వస్తాయి. తండ్రి చూస్తున్నాడు కదా, ఈయన గారు ఎప్పుడు వెళ్తే అప్పుడు నేను టీవీ చూడాలి అనే మానసిక స్థితిలో కూర్చుని పుస్తకం ముందు వేసి కూర్చున్న కుర్రవాడు ఫెయిల్ అవుతాడు. అలాగే ఈ కుబేర ముద్ర వేసుకున్నప్పుడు మీకు ఆ భావ తీవ్రత ఉండాలి. నా ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము పొందుతున్నాను. స్పష్టంగా మీకు ఏ ఏ అంగములో బాధ ఉన్నదో దాన్ని చెప్పుకుని వదిలించుకోండి. ప్రతి అంగాన్ని మీరు చూసుకోవచ్చు, ఎక్కడ ఎక్కడ బాధ ఉందో చూసుకోవచ్చు. శక్తికి లిమిట్స్ అంటూ ఏం లేవు, మీరు ఉపయోగించుకోవటమే లిమిట్. మీకు చేత అవ్వాలి దాన్ని ఉపయోగించుకోవటం. చేత మీ వ్యక్తిగతమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్ని నివారించుకుని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందండి. అది మొదటి స్టెప్. రెండవది మీ కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు అంటే అందులో స్నేహితులు అందరూ వస్తారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉండి బాధపడుతూ ఉంటే మీరు ఈ శక్తిని దానికి కూడా ఉపయోగించండి. కేవలము స్వార్థానికే కాదు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ బాధలు మీకు తెలుసు కనుక ఆ బాధల్ని నివారించుకోండి. మీరు చూడండి ఏమవుతుందో కొన్నాళ్లలో ఇది చేస్తే. తర్వాత ఏం చెప్పాను? కుటుంబ పరిస్థితులు, పెళ్లి, ఉద్యోగము, పరిస్థితులు, వీటికి ఉపయోగించండి. అమ్మాయి పెళ్లి, అబ్బాయికి ఉద్యోగం, కుటుంబ పరిస్థితులు. ఎవరో ఒక వ్యక్తి బాధ పెడుతూ ఉంటారు, తల్లో, తండ్రో, అత్తో,
మరదలో, ఆడబడుచో, పక్కింటివాడు, ఆఫీసరు, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మనని బాధ పెడుతూనే ఉంటారు. కనుక ఈ ముద్ర వేసుకుని ఈ బాధాకరమైనటువంటి పరిస్థితుల నుంచి మేము బయటపడాలి అనుకుంటే చాలు, అది బయటపడేస్తుంది. మీరేం చేయక్కర్లే, అనుకోగలగాలి మీరు. దాని తర్వాత మెల్లిగా కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలోకి రండి. ధ్యాన ముద్ర అంటే ఎడమ అరచెయ్య ఒళ్ళో పెట్టుకుని దాని మీద కుడి అరిచెయ్య పెట్టుకోవాలి. ఇది మీ 5 ప్రాణాలను బ్యాలెన్స్ చేస్తుంది. మీ 5 వేళ్లు ఉన్నాయి అంచేత ఆ ధ్యాన ముద్రలో అన్ని సమతా స్థితిని పొందుతాయి. అన్ని ప్రాణములు, ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన వాయువులు ఆ చేతులు కలపగానే ఆ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. స్విచ్ వేయగానే కరెంట్ వచ్చినట్టు ఒకదాని మీద ఒకటి పెట్టబడి ఉన్నాయి కనుక సర్క్యూట్ పూర్తవుతుంది. సమాధి స్థితి ఏర్పడుతుంది, ధ్యాన స్థితి ఏర్పడుతుంది. మీ శ్వాసను గమనించుకోండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. ఇది పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత చేయండి. ఋషులందరూ చేసేది ఇదే. వాళ్ళు అంత ఉచ్చ స్థితికి వెళ్ళింది ఈ ముద్రతో, ఈ సాధనతోనే. కొత్త సాధనలు ఏం చేయరు వాళ్ళు. కేవలము తీవ్రత ఉంటుంది వాళ్ళకి. సాధించి తీరుతాము అనేటటువంటి సంకల్పం ఉంటుంది. ఏం సాధించాలి మీరు? మీ శ్వాస లోపలికి వెళ్తోంది, బయటికి వస్తోంది. లోపలికి వెళ్ళినప్పుడు ఏమి జరుగుతున్నది, బయటికి వస్తున్నప్పుడు ఏమి జరుగుతున్నది గమనించాలి. అది మీరు చేయవలసింది. మిగతాదంతా శ్వాస చెప్తుంది. అంచేత మీరు దయచేసి ప్రాణాయామాలు చేయకండి, మంత్ర జపము చేయకండి. మీరు ఏది చేసినా కూడా మీ శ్వాసను మీరే ఆపుకున్నట్టు అవుతుంది. ఇక్కడ మీ శ్వాస మీకు గురువుగా పనిచేస్తుంది. అది దీర్ఘమైనటువంటి శ్వాస, లోతుగా ఉన్నటువంటి శ్వాస, నెమ్మదిగా వెళ్తున్నటువంటి శ్వాస, పైపైనే ఉన్నటువంటి శ్వాస, ఇదేమీ ముఖ్యము కాదు. దానికి తెలుసు ఎలా ఉండాలో. పుట్టి మనం ఇన్ని సంవత్సరాలైంది, ఇంతవరకు మనం శ్వాస గురించి ఏమీ పట్టించుకోలేదు. మనం బతికే ఉన్నాం, హాయిగానే ఉన్నాం. దయచేసి శ్వాసకు మార్గదర్శనము చేయవద్దు, ఏ మంత్ర జపము చేయవద్దు. శరీరాన్ని నిటారుగా ఉంచుకోండి, మెడని నిటారుగా ఉంచుకోండి, తూలిపోకండి. మిగతా వాళ్ళు శ్వాసని గమనించుకోండి. నేను ఉన్నప్పుడే మీరు శ్వాసని గమనించుకోలేకపోతే నేను వెళ్ళిపోయాక మీరు ఇళ్లలో కరెక్ట్ గా చేసుకుంటారు అని నేను ఎలా నమ్మేది? అసలు మీకు ఎలా నమ్మకం ఉంది మీరు చేసుకోగలుగుతారని? ఇంటి దగ్గర చేసుకోలేరు. ఇంటి దగ్గర చదవలేము కనుకే పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. మనం పాఠం చెప్పలేమా ఏంటి? ఆ మాత్రం చదువు కానీ వినరు. ఇక్కడ ఇంటి దగ్గర మీ శ్వాస ఏం విందు. ఇక్కడేమో ఇంటి దగ్గర చేస్తామని, ఇంటి దగ్గర ఏమో ఇక్కడ చేస్తామని రెండింటికి చెడ్డ రేవళ్ళు అవుతారు. మీరు సీరియస్ గా నేర్చుకోండి. వస్తున్నా కాస్త తీవ్రంగా నేర్చుకోండి. రాకపోతే సూచనలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పర్టికులర్ సాధనలో, ఈ ధ్యానములో మీ శ్వాసే మీకు గురువు. ఆ శ్వాస మిమ్మల్ని తీసుకెళ్తుంది అంతర్యాత్రకి. మీరు వెళ్ళగలగాలి అంతర్యాత్రకి. మొత్తము మీ అవయవాలు, అంగములు, కణకణాలు మీకు దర్శనమిస్తాయి. మీరేం చేయగలే? ఆ శ్వాసతో పాటు లోపలికి వెళ్ళండి, శ్వాసతో పాటు బయటికి రండి. ఎక్కువ పీల్చుకోవద్దు, తక్కువ పీల్చుకోవద్దు. ఒకసారి శ్వాస లోతుగా వెళ్ళవచ్చు, ఒకసారి శ్వాస ఆగిపోవచ్చు, ఒకసారి శ్వాస పైపైనే షాలో బ్రెత్ ఉండవచ్చు, ఒకసారి శ్వాస వేడిగా అనిపించవచ్చు, ఒకసారి శ్వాస చల్లగా అనిపించవచ్చు, ఒకసారి ముక్కులోంచి సుళ్ళు తిరుగుతూ రావచ్చు, ఒకసారి చతుర్భుజాకృతిలో బయటికి రావచ్చు, వృత్తాకారంలో బయటికి రావచ్చు. రకరకాలుగా వస్తుంది. గమనించండి, ఇవన్నీ జరుగుతాయి మీకు. గమనించుకుని నోట్ చేసుకుంటూ ఉండండి.
ఇది తర్వాత మీకు స్వరయోగానికి మారుస్తుంది. శ్వాసని గమనించుకుంటూ ఉండండి. ఏమి కష్టపడకండి, రిలాక్స్డ్ గా ఉండండి. చేతులు ఒళ్ళో పెట్టేసుకోండి. చేతులు పైన పెడితే దృష్టి చేతి మీద ఉంటుంది, మన దృష్టి శ్వాస మీద ఉండాలి. చేతుల్ని వదిలేయండి అలాగా. ఎడం చేతిలో కుడి చేయి పెట్టుకుని అలా లూజ్ గా వదిలేయండి దాన్ని. చెయ్య మీద మీకు ఏ భావం ఉండకూడదు. దృష్టి, మన ఉద్దేశ్యము ఈ సాధనలో శ్వాసను గమనించుట. కొన్ని పుస్తకాల్లో దీన్ని అచ్యుతాసనము అని కూడా అంటారు, అచ్యుత స్థితి కూడా అంటారు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అనే స్థితి ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఏ సందేహము ఉండదు ఇంకా మీకు. అన్ని సందేహాలు పోతాయి, మోహాలన్నీ పోతాయి. మీ యొక్క పరమాత్మ తత్వము మీకు స్మృతికి వస్తుంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత. అచ్యుత స్థితిలో ఉండేది శ్వాస. శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, శరీరంలో ఎక్కడా అతుక్కోదు. అంచేత అచ్యుత స్థితి ఈ శ్వాస. ఆ శ్వాస నీకు గురువులాగా పనిచేసి స్థితోస్మి గత సందేహ, స్థితమై ఉంటావు. ఈ స్థితిలో నువ్వు, నీ సందేహాలన్నీ పోతాయి. స్థితోస్మి గత సందేహ. ఆ తర్వాత వస్తుంది అసలైన కష్టమైనటువంటి పని, కరిష్యే వచనం తవ. అప్పుడు ఆ గురువు చెప్పింది నువ్వు చేయగలవు, ఆ దేవతలు చెప్పింది మనం చేయగలము. అన్ని మోహాలు ఉంచుకుని, అన్ని సందేహాలు ఉంచుకుని, శరీరానికి బానిసగా బతుకుతూ, ఆలోచనలకు బానిసగా బతుకుతూ, కోరికలకు బానిసగా బతుకుతూ, మనం అనుకున్న పని మనం చేయని, ఇంకా గురువు చెప్పిన పని ఏం చేస్తాం? ఆ స్థితి. శ్వాస మీద దృష్టి ఉండాలి. ఏవేవో ఆలోచించవద్దు దయచేసి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకి వస్తుంది. అది ప్రతి గంటకి మనము దీన్ని చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ సాయంత్రము 4 గంటల వరకు పారాయణ చేస్తూ ఉంటాం, మంత్రజపం చేస్తూ ఉంటాం, ముద్రలు వేస్తూ ఉంటాం, మళ్ళీ పారాయణ చేస్తూ ఉంటాం. అది ప్రాసెస్ మనకి. మరి మధ్యలో ఆహారం గురించి ఏం చెప్పలేదు బాబు ఈయన. నాకు తెలీదు ఆహారం గురించి. ఎవరైనా ఏదైనా ఇస్తే తింటాం, ఇవ్వకపోతే ఏం పర్వాలేదు. మరి ఆహారం తిన్నాక ఈ సాధన చేసుకోవచ్చా మాస్టారు? ఒకే కొంతమందికి మాత్రమే సాధన చేసుకోవద్దు అని నేను చెప్తాను. ఆ లక్షణాలు మీలో ఉంటే చూసుకోండి. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రము సాధన దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేశాక చేసుకోవద్దు. అదేంటి అంటే, మీరు భోజనం చేసిన తర్వాత ఊపిరి పీల్చుకోకుండా ఉంటే ఈ సాధన చేయక్కర్లేదు. ఊపిరి పీల్చుకుంటూ ఉంటే మరి ఊపిరి వెళ్తుంది కదా, ఊపిరి చుట్టనేగా ఈ సాధన. చేత ఈ సాధన మీరు చేసుకోవచ్చు. కాదండి మేము రెస్ట్ పుచ్చుకుంటాం, ఊపిరికి కూడా రెస్ట్ ఇచ్చేస్తామంటే, ఊపిరికి కూడా రెస్ట్ ఇవ్వగలిగే వాళ్ళు దయచేసి ఈ సాధన భోజనం అయిన తర్వాత చేసుకోకండి. మిగతా వాళ్ళు చేసుకోవచ్చు. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్ సురారిసుకుడే తద్విశ్వము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసుకోవచ్చు. చివరికి మీ నిద్రలో కూడా ఈ సాధన జరగటం మొదలెడుతుంది. అందుకే ఈ యోగ సాధన గురించి శ్రీకృష్ణుడు
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారమే కాదు, యుక్తమైన విహారమే కాదు, యుక్తమైన చేష్టలే కాదు, యుక్తమైనటువంటి స్వప్నములు కూడా చూడగలగాలి. అంటే నిద్రపోతున్నప్పుడు కూడా మీకు ఈ శ్వాస గమనం తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాలి మనం. ఈ 5 రోజుల్లో దాన్ని సాధించగలమేమో. కానీ నాకు నమ్మకం ఎందుకు ఉందంటే, ఖచ్చితంగా మీరు పురాకృత యోగులే అయి ఉంటారు. మరి మేము యోగులం అవుతే మాకు ఈ బాధలన్నీ ఎందుకున్నాయండి అని చాలా మంది నన్ను అడుగుతారు. హనుమంతుడు పుట్టగానే అనేక మంది దేవతల దగ్గర వరదానాలు పొంది ఉన్నాడు. కానీ సుగ్రీవుడు హనుమంతుడు రామ కార్యము చెయ్యనంత వరకు కూడా వాళ్ళని చూసి భయపడుతూ ఏకాంతంలో ఒంటరిగా భయముతో జీవించారు ఋష్యముఖ పర్వతం మీద. మరి హనుమంతుడికి ఆ శక్తి లేదా? ఉంది, కానీ రామకార్యానికి వినియోగించలే. అలాగే మనము మనకున్నటువంటి శ్వాసను కానీ, వనరులను కానీ, జీవితాన్ని కానీ ఈ భగవత్ కార్యానికి ఇప్పుడు మనం వాడటానికి మొదలెట్టాం కనుక మనలో ఉన్నటువంటి ఆ యోగ శక్తులన్నీ కూడా నిద్రాణమై ఉన్నవి లేస్తాయి. ఆ నమ్మకంతో చేసుకోండి. శ్వాసను గమనించండి. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇది మొదటి క్లాస్, ఫస్ట్ అవర్ మహాలక్ష్మి సాధనలో. మొదటిది ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి పెంపొందించుకోవటానికి చిన్ముద్ర, జ్ఞానముద్ర. ఈ చిన్ముద్ర జ్ఞానముద్రలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, మీ బ్రహ్మరంధ్రం నుంచి ఏకధారగా పడుతున్నటువంటి ప్రాణశక్తిని అనుభూతి చెందాలి.